హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న జీవితం. ఈరోజు మనం చూడబోయే వీడియో మన ఛానల్లో వచ్చేసి నెల్లూరులో అంగరంగ వైభవంగా జరుగుతున్న వినాయక ఉత్సవాల గురించి చూడబోతున్నాం. వినాయక ఉత్సవాల్లో ఏ సెంటర్లో ఏ వినాయకుడు ఏ విధంగా ముస్తాబయ్యి మండపాల్లో కూర్చున్నాడు అనే విషయం చూడబోతున్నాం. ఇప్పుడు మొదటగా మీరు చూస్తున్నట్టయితే బెజవాడ గోపాల్ రెడ్డి సర్కిల్లో ఉన్న లంబోదర సెంటర్ వినాయకుని అయితే చూస్తున్నారు. వీళ్ళైతే మొదటిసారిగా నెల్లూరులోనే అతిపెద్ద భారీ సెటప్తో మన దశావతారాలు సెటప్తో అయితే వీళ్ళు వినాయక విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ దశావతారాలకు సంబంధించిన విగ్రహాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ లంబోదర సెంటర్ వినాయకుడిని అత్యంత ప్రతిష్టాత్మకంగా మన నెల్లూరులోనే అతిపెద్ద భారీ సెటప్ ఏర్పాటు అయితే చేశారు. వీళ్ళు మొదటిసారి చేసిన కానీ చాలా మంచి పేరు అయితే వచ్చింది ఈ విగ్రహానికి. ఇది మన నెల్లూరులోనే అతిపెద్ద భారీ సెటప్గా వినాయకుడిని అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇది మన నిప్పో సెంటర్ ఆపోజిట్లో ఉన్న వినాయక మండపం. అయితే ఈ వినాయకుడు చాలా స్పెషల్గా కనిపిస్తున్నాడు. ఎందుకంటే కూరగాయల మాల వేస్తున్నారు. అది కాకుండా ముందు సెటప్ అయితే చాలా బాగుంది. శివుడి విగ్రహం మీద నీళ్లు పడుతూ ఎంత చక్కగా ఉందంటే ఫ్రెండ్స్, ఇది ఆ స్ట్రీట్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పున ఈ వినాయకుడు అయితే భారీగా ఉన్నాడు. చాలా వెడల్పైన వినాయకుడు అయితే మన బొల్లనేని ఆపోజిట్ రైన్ స్క్వేర్ థియేటర్ ఎదురుగా అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు. మన ఆ యొక్క విగ్రహం ముందు అయితే ఇలాగా వాటర్ ఫాల్స్ అయితే శివుని మీద అటు వాటర్ ఫాల్స్ అయితే చాలా అద్భుతంగా కనువిందు చేస్తున్నాయి. ఈ వినాయకుడు అయితే చాలా పెద్ద వినాయకుడు, అతి భారీ వెడల్పున్న వినాయకుడిగా చెప్పుకోవచ్చు మన నెల్లూరులో. ఇది వచ్చేసి ఆపోజిట్ రైన్ స్క్వేర్ థియేటర్ ఎదురుగా ఉంటుంది, నియర్ బొల్లినేని హాస్పిటల్ దగ్గర. చూడండి, అక్కడి నుంచి మనం ముందుకెళ్తే వినాయపాలెం మోర్ సూపర్ మార్కెట్ దగ్గర అయితే 516 కేజీల లడ్డూతో వినాయకుడి మండపం అయితే ఏర్పాటు చేశారు. ఈ లడ్డు వచ్చేసి కేవలం వేలంపాట ద్వారా కాకుండా లక్కీ డిప్ పద్ధతి ఇక్కడ ఏర్పాటు చేశారు. లక్కీ డిప్ ఎంట్రీ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఈ 100 రూపీస్ ఎవరైతే ఈ లక్కీ డిప్ కూపన్ తీసుకుంటారో ఆ కూపన్ వీళ్ళు వచ్చేసి ఆ లక్కీ డిప్ తీస్తారు. ఆ లక్కీ డిప్లో ఎవరైతే సెలెక్ట్ అయితే మాత్రమే ఆ లడ్డును వాళ్ళు దక్కించుకుంటారు. ఇది వచ్చేసి 9 రోజులు చేస్తున్నారు. ఈ వినాయక విగ్రహం యొక్క ఉత్సవాలని 9 రోజులు అయితే ఇక్కడ వీళ్ళు నిర్వహిస్తున్నారు. మీరు చూసారు కదా, బొలినేని ఆపోజిట్ నియర్ రైన్ స్క్వేర్ థియేటర్ దగ్గర ఉన్న వినాయకుడికి మాదిరిగానే సేమ్ ప్యాటర్న్లో ఉంది. కొంచెం చేంజెస్ అయితే జరిగాయి, డిజైన్ అయితే చాలా మారింది. చాలా వెడల్పైన విగ్రహం ఇది కూడా. రైన్ స్క్వేర్ ఆపోజిట్ దగ్గర ఎలా అయితే వినాయకుడు వెడల్పుగా ఉన్నాడో ఆ వెడల్పుతో ఇక్కడైతే విగ్రహాన్ని అయితే ఏర్పాటు. ఇప్పుడు మీరు చూస్తున్నది వేదాపాలెంలో ఉన్న ఇంకో విగ్రహం. ఈ విగ్రహం సెటప్ ఎలా ఉందో చూడండి. ఇది వేదాపాలెం సర్కిల్లో ఉంటుంది. ఈ సర్కిల్లో మీకు ఈ వినాయక మండపాన్ని అయితే చాలా అద్భుతంగా అయితే ఏర్పాటు చేశారు. వినాయకుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ వినాయకుడు వచ్చేసి చేతులు గద సింహం మీద కూర్చొని అయితే మీకు దర్శనమిస్తాడు. చాలా ఎత్తైన విగ్రహం ఇదైతే.
మీరు చూస్తున్నది నిప్పో సెంటర్ ఆపోజిట్లో ఉన్న వినాయక మండపం. ఇదైతే చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ముంబై స్టైల్లో అయితే ఈ వినాయక విగ్రహం అయితే మనకు కనువిందు చేస్తుంది. అలాగే ఈ మండపం యొక్క డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా చేశారు. బయట లైటింగ్ అయితే కూడా చాలా అక్కడి నుంచి మనం అయితే ఈ బాలాజీ నగర్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ బాలాజీ నగర్లో సిరామిక్ వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు. ఈ మండపం అయితే చూడ చక్కగా ఉంది. ఫ్రంట్ అయితే వెంకటేశ్వర స్వామి యొక్క స్టాచ్యూ పెట్టి చూడండి ఫ్రెండ్స్, స్కై లాగా డిజైన్ అయితే ఎట్లా చేశారో. ఈ సిరామిక్ వినాయకుడు అయితే పంచముఖాలతో దగదగా అయితే మెరిసిపోతున్నాడు. నేనైతే మొదటిసారిగా ఈ యొక్క సిరామిక్ వినాయకుడిని చూసి చాలా అద్భుతంగా అయితే ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సిరామిక్ వినాయకుడు అయితే చాలా బాగున్నాడు, షైనింగ్గా ఉన్నాడు. అది కాకుండా వీళ్ళు మండపాన్ని అయితే చాలా అద్భుతంగా అయితే ఫస్ట్ మొదటగా వెంకటేశ్వర స్వామిని అయితే ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా అయితే ఈ సిరామిక్ వినాయకుని అయితే ఈ బాలాజీ నగర్లోని నారావారి సెంటర్లో ఏర్పాటు అయితే చేశారు. ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చేసి నవాపేటకు వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ నవాపేటలో ఉన్న ఈ వినాయక మండపం చాలా బాగుంది. వినాయకుడు వచ్చి నెమలి వాహనం మీద అయితే కూర్చోన్నాడు. చూడండి వీళ్ళు ఎట్లాగైతే ఈ సెటప్ని అయితే ఏర్పాటు చేస్తున్నారో. నేనైతే చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాను ఈ వినాయకుడిని చూసి. ఎందుకంటే అటుపక్క ఇటుపక్క 2 తబలాలు, వెనకాల నెమలి వాహనం, పైన సరస్వతీదేవి, వీళ్ళంతా మనకి దర్శనమిస్తున్నారు. అక్కడి నుంచి మనం ఈ మైపాడ్ గేట్ సెంటర్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మైపాడ్ గేట్ సెంటర్లో ఈ వినాయకుడు చాలా అద్భుతంగా ఉన్నారు. ఎందుకంటే శివుని రూపంలో ఆ వినాయకుడు ధనుస్సుని, శూలాలని, నంది వాహనంగా చాలా అద్భుతంగా దర్శనం అయితే ఇస్తున్నాడు. చూడండి ఎలా ఉన్నాడో ఆ వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అనిపించింది. ఇది వచ్చేసి మైపాడ్ గేట్ సెంటర్లో ఉన్న వినాయకుడు మండపము. చాలా అద్భుతంగా అయితే వీళ్ళు నిర్మించారు ఫ్రెండ్స్. చూడండి. మీరు చూస్తున్నారు కదా, అక్కడి నుంచి ముందుకు వచ్చేస్తే మన బాలాజీ నగర్లో ఉన్న ఛత్రపతి శివాజీ యొక్క సెటప్తో ఈ వినాయక మండపాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ అయితే ఈ ఛత్రపతి శివాజీగా నిర్మించబడిన ఈ మండపం అయితే చాలా అద్భుతంగా అయితే మనకు కనువిందు చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి ఈ ఛత్రపతి శివాజీ యొక్క సెటప్ అండ్ మండపం కూడా చాలా అద్భుతంగా అయితే వీళ్ళు నిర్మించుకున్నారు. బాలాజీ నగర్లోనే ఈ ఛత్రపతి శివాజీ సెటప్ ఉన్న వినాయకుడికి ఆపోజిట్ స్ట్రీట్లోనే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఉంది. అయోధ్య యొక్క సెటప్, అయోధ్య టెంపుల్ యొక్క సెటప్ని మనకి వేసి బాల వినాయకుడిని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ బాల వినాయకుడు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాడు. ఈ బాల వినాయకుడు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది 14 అడుగుల విగ్రహం మట్టితోనే తయారు చేయబడింది. మొత్తం మట్టి విగ్రహమే. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే ఈ విగ్రహానికి ఎక్కడ వాడలేదు, న్యాచురల్ కలర్స్తోనే వాడారు. ఇది వచ్చేసి 14 అడుగుల విగ్రహం. చాలా అద్భుతంగా ఉంది. ఈ బాల వినాయక విగ్రహాలు నెల్లూరులోనే అత్యంత వైభవంగా ఈ వినాయక చవితికి అయితే మనకి దర్శనం ఇస్తున్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుంది ముందుగా మనకి అయోధ్య యొక్క సెటప్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఈ వినాయక మండపం కూడా చాలా అద్భుతంగా రెడ్డిష్గా భలే అయితే నాకు అనిపించింది. మీరు కూడా చూసి బాగా ఎంజాయ్ చేయండి.
ఇప్పుడు మనం అక్కడి నుంచి వచ్చేసి గాంధీ బొమ్మ సెంటర్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ గాంధీ బొమ్మ సెంటర్లో వినాయకుడిని అయితే చాలా అద్భుతంగా ఏర్పాటైతే చేశారు. ఈ గాంధీ బొమ్మ సెంటర్ మొత్తం, ఈ ట్రంక్ రోడ్డు మొత్తం లైటింగ్తో అద్భుతంగా అయితే వీళ్ళు సెటప్ అయితే నిర్మించుకున్నారు. ఈ గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న వినాయకుడు స్పెషల్గా ఉన్నాడు. ఎందుకంటే ఈ గాంధీ బొమ్మ సెంటర్లో లైటింగ్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నైట్ టైం అయితే నేనైతే డే టైంలో షూట్ చేశాను. మీరైతే నైట్ టైంలో చూసినట్లయితే చాలా అద్భుతంగా అయితే ఈ గాంధీ బొమ్మ సెంటర్లో ఉన్న వినాయకుడు అయితే మీకు అద్భుతంగా అయితే కనిపించి ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాడు ఈ గాంధీ బొమ్మ సెంటర్ వినాయకుడు అయితే వీళ్ళు ఇట్లాగైతే ఏర్పాటు చేస్తున్నారు. గైస్ అక్కడి నుంచి మనం ముందుకు వస్తే కాపు స్ట్రీట్కి అయితే వచ్చేసాం. ఈ కాపు స్ట్రీట్లో వినాయక మండపం అయితే చాలా చక్కగా ఉంది. చూడండి ఈ కాపు స్ట్రీట్లో వినాయకుడిని మనం చూద్దాం పదండి. ఈ కాపు స్ట్రీట్ యొక్క వినాయక యొక్క స్పెషాలిటీ ఏంటంటే సింహ వాహనంపై అయితే ఈ వినాయకుడు అయితే మనకు దర్శనమిస్తున్నాడు. చూడండి ఈ కాపు స్ట్రీట్లో ఈ ఇయర్ అయితే ఈ సంవత్సరం ఈ విధంగా అయితే వినాయక మండపాన్ని అయితే ఏర్పాటు చేశారు. మనమైతే ఎంచక్క స్వామివారికి నమస్కరించుకొని హారతి తీర్థం అయితే తీసేసుకున్నాం. ఎంత చక్కగా ఉన్నాడో చూడండి. ఈ కాపు స్ట్రీట్ వినాయకుడు అయితే చాలా అద్భుతంగా ఉన్నాడు. సింహ వాహనంపై అయితే మనకి దర్శనం ఇస్తున్నాడు. అక్కడి నుంచి మనం కాపు స్ట్రీట్ కాడి నుంచి ముందుకు వచ్చేస్తే ఆచార్య స్ట్రీట్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈ ఆచార్య స్ట్రీట్లో అయితే బాల గణేశుడు చాలా కనువిందు చేస్తున్నాడు. ఈ మండపం కూడా అయితే చాలా అద్భుతంగా అయితే వీళ్ళు నిర్మించారు. ఈ బాల గణేశులు మన నెల్లూరులో ఈ వినాయక చవితికి చాలా ఫేమస్ అయితే అయ్యాయి. ఒకటి వచ్చేసి మన బాలాజీ నగర్లో ఉన్న బాల వినాయకుడు, 14 అడుగుల బాల వినాయకుడు, మట్టి వినాయకుడు. అలాగే ఇక్కడ ఉన్న ఈ ఆల్మోస్ట్ ఆల్ ఇది కూడా 14-15 అడుగులు అయితే వినాయకుడు. చాలా కనువిందుగా ఈ ఆచార్య స్ట్రీట్లో అయితే మనకి ఈ మండపాన్ని అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్. చూడండి మీరైతే చూసి అద్భుతాన్ని అయితే ఎంజాయ్ చేయండి. మీరైతే ఇవి ఆల్రెడీ చూసుంటారు అనుకుంటున్నాను. కాకపోతే మీ అందరికీ రిమెంబర్గా ఉంటుందని మళ్ళీ ఈ వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి మనం కొంచెం యువతలకు అయితే వచ్చేస్తే మనకి ఇక్కడ బార్కాస్ వినాయకుడు ఇది. ఈ బార్కాస్ వినాయకుడు అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు. ఈ బార్కాస్ వినాయకుడిని ఈ లైటింగ్ అద్భుతంగా అయితే ఏర్పాటు చేశారు. ఈ లైటింగ్లో ఈ మండపంలో ఈ వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అయితే కనువిందు చేస్తున్నాడు. ఈ స్పెషల్ లైటింగ్ మండపాన్ని అయితే మన శివప్రియ హోటల్ దగ్గర అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇది వచ్చేసి ఆపోజిట్ వెంకటరమణ హోటల్ ఎదురుగా ఉంటుంది. శివప్రియ స్ట్రీట్లో ఉంటుంది. ఈ వినాయకుడు కూడా మన స్టైల్లో మనకి సింహవాహనం పైన అయితే దర్శనమిస్తున్నాడు. చూడండి. అక్కడి నుంచి అయితే మనం చివరిగా అయ్యప్ప గుడి సెంటర్కి అయితే వచ్చేసాం. ఈ అయ్యప్ప గుడి సెంటర్లో వినాయకుడు వెంకటేశ్వర స్వామి యొక్క రూపంగా అయితే ఇక్కడ మనకి దర్శనమిస్తున్నాడు. చూడండి ఈ అయ్యప్ప గుడి సెంటర్ ఎప్పుడు పెద్ద విగ్రహాన్ని అయితే పెడతారు. ఈ విగ్రహాన్ని తలదన్నేలా ఈ సంవత్సరం అయితే చాలా విగ్రహాలు అయితే మన నెల్లూరులో అయితే ఏర్పాటు చేశారు. చూడండి మన అయ్యప్ప గుడి వినాయకుడు ఎలా ఉన్నాడో వెంకటేశ్వర స్వామి నామాలతో, వెంకటేశ్వర స్వామి యొక్క కలర్తో మనకైతే ఈ అయ్యప్ప గుడి స్వామి వినాయకుడు మనకి దర్శనం అయితే ఇచ్చేస్తున్నాడు. చూడండి.